హాయ్ గాయ్స్, ఇలా ముగ్గులు పెట్టి మనకు తులసి పూజ ప్రతి శుక్రవారం చేస్తే మనకు చాలా మంచి జరుగుతుందండి. శుభ్రంగా పసుపు పూసి తులసి మొక్క మొత్తం ఇలా బొట్లు పెట్టుకొని నీట్గా అలంకరించుకొని ముగ్గులు పెట్టుకొని అంతా చేసుకుంటే మనకి అనుకున్నవన్నీ జరుగుతాయండి. నేనైతే ఇలా ముందు రోజు మొత్తం ప్రిపేర్ చేసుకుంటాను, ఎందుకంటే ఆ మార్నింగే మనం లెగలేం కాబట్టి ముందు రోజు ముగ్గులు పెట్టుకొని నెక్స్ట్ రోజు దీపం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా లక్ష్మీదేవిని ఇలా విగ్రహం పెట్టి మనం పూజిస్తే అంతా మంచి జరుగుతుంది. నేనైతే చిట్టి గాజులు దండ వేసాను. ఇలా వంటగది కూడా నేను మొత్తం క్లీన్ చేసి ముగ్గులు వేసుకున్నానండి. ఇలా ముందు రోజే మొత్తం ప్రిపేర్ చేసి ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగే నేను దీపం పెట్టేసుకున్నాను అనమాట. సో 5 o'clockకి లెగ్సి ఎంత క్లీన్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత పూజ మొత్తం పూర్తయ్యాక మొత్తం ధూపాలతో తల్లికి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి ఫుల్గా ధూపం వేయాలి. మొత్తం అంతా దేవుడి పూజకి అంతా అయిపోయాక ఇల్లు మొత్తం ధూపం వేస్తానండి. ప్రతి శుక్రవారం మనం ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అండ్ మనకి పీస్ఫుల్గా కూడా ఉంటుందండి. ఇల్లు మొత్తం ఒకసారి ధూపం వేసుకుంటే, వారానికి 2 సార్లైనా ధూపం వేసుకుంటే మనకి చాలా మంచిది ఇంట్లోని. నేనైతే అలానే వేసుకుంటాను. అలాగే నాకు వంటగది చాలా ఇష్టం అండి. నాకు ఇష్టమైన ప్లేస్ శుభ్రంగా నీట్గా ఉంచుకుంటాను నేను ప్రతి ఫ్రైడే. అలాగే ఐమోల్ల దీపం పెట్టుకుంటే మనకు చాలా మంచిదంట శుక్రవారం పూట. నేనైతే అందుకనే పెట్టుకున్నాను. ఇలా ధూపం మొత్తం అయ్యాక పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం పూజించాక ఇలా దేవుడికి మొత్తం ముగ్గులు అవి పెట్టుకొని అలంకరించుకోవడం నాకు చాలా ఇష్టం అండి, చాలా నచ్చింది. మీకు కూడా నచ్చితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. సో మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిందనమాట. సో మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇలా వేడి చాయ్ తాగితే మనకి ఆ ఫీలే వేరండి. నేనైతే లాస్ట్లో మంచి అల్లం చాయ్ పెట్టుకొని శుభ్రంగా బాల్కనీ